లీగల్ గ్రౌండ్స్ అన్నీ కూడా కోర్టు ముందు మనం రికార్డెడ్గా ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక విషయం ఏమంటే, సరే గ్రామస్తులు మాకు చెప్పింది, పొద్దున్నే మార్నింగ్ అవర్స్లో నేషనల్ బర్డ్స్ నెమళ్ళు అక్కడ బాగా ఉంటాయి సార్ అని చెప్పారు. అవి కొన్ని ఫోటోలు కానీ వీడియో కానీ తీసివ్వండి అని చెప్పాను. నేను ఆయన రిక్వెస్ట్ చేశాను. మీ దగ్గర కూడా ఉంటే అవి కూడా నాకు సీడీ రూపంలో ఇస్తే, ఫోటోలు సీడీ రూపంలో. ఎందుకంటే నేషనల్ బర్డ్స్ ఏవైతే సంచరించే ప్రదేశం ఉందో దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అని మనకు ప్రొవిజన్ ఉంది, రూల్ ఆఫ్ లా. అలాంటప్పుడు ఇప్పుడు నేషనల్ బర్డ్స్ ఇట్లా సంచరించేటప్పుడు దాన్ని నువ్వు మైనింగ్ లీజ్ ఎట్లా ఇస్తావు అంటే కొన్ని విషయాలలో మనుషుల కన్నా కూడా జీవావరణానికి ఇలాంటి వాటికి మనం ప్రియారిటీ ఇస్తాం, మన లా అది. అంటే అది సిఎస్ఆర్ ప్రాజెక్ట్ అని చెప్పి ప్రతి కంపెనీ ప్రతి మైనింగ్ ఏరియాలో సిఎస్ఆర్ చేయాల్సిందే. అది ఆయన చేసేది ఏం లేదు కదా, చేయాల్సిందే. రెండోది ఏంటంటే డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అని ఉంటుంది, ఆయన ఇచ్చిన ఇవ్వకపోయినా కలెక్టర్కి ఇవ్వాల్సిందే, కలెక్టర్ మన మీద ఖర్చు పెట్టాల్సిందే. కానీ ఆ పెట్టే ఖర్చు ఎక్కడిది? మన సంపద కదండి, మన తాతల ముత్తాతల నుంచి మన కడుపులో దాచిపెట్టుకున్న సంపద కదా, దాన్ని డిస్టర్బ్ చేసి ఇచ్చేదేంది నాకు? ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నా, నాకు రోగాలు ఇచ్చి మందు ఇవ్వడం ఎందుకు? నువ్వు రోగం ఎందుకు ఇవ్వాలా, మందు ఎందుకు ఇవ్వాలి? ఓకే, అవును అవును. ఓకే ఓకే, నా నెంబర్ చెప్తున్నా, నోట్ చేసుకోండి. 9666 56 నాగసేనారెడ్డి. హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఉంటాను, ఫ్యామిలీ హాస్పిటల్ ఎదురుగా. నాగసేనారెడ్డి. నాకు ఈ 5-6 రోజుల్లో మీరు ఒకసారి ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే మళ్ళీ వద్దాం, కూర్చొని మాట్లాడుతున్నాం అందరం. దీనికి ఒకటి లీగల్ బ్యాటిల్ చేద్దాం, రెండోది ఏమో దీన్ని స్టేట్ లెవెల్లో ఐడెంటిఫై చేద్దాం. ఎందుకంటే ఈ పారిశ్రామికవేత్తలు ఎట్లుంటారంటే, మనం కొంచెం నిద్రపోగానే వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే సామర్థ్యం ఉంటుంది. చూడండి, వాళ్ళు రాగానే పోలీసు వాళ్ళని తీసుకొని వస్తారు, ముందే కొడతారండి. అదే అదే మనం దాన్ని మన ముందు వాళ్ళ బండి వెనుక తెలుసు. వాళ్ళు రాగానే పోలీసు వాళ్ళు వస్తారా? ముందు పోలీసు వాళ్ళు వచ్చినా వాళ్ళు పోలీసు వాళ్ళ బండి ముందు, వాళ్ళ బండి వెనుక.